హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వి ఆర్ ట్రావెలింగ్ టు ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రాలో నేను మోపిదేవి టెంపుల్‌కెళ్తున్నాను. ఆహ్, నేను, మా అన్నయ్య, మా వదిన అండ్ మా మరదలు వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే నేను యూకేకెళ్ళకముందు మొక్కుకున్నా అనమాట మోపిదేవి టెంపుల్‌లో. ఇప్పుడు ఆ ముడుపు తీయడానికెళ్తున్నా. ఇఫ్ ఆల్ ది ప్రాసెస్ గోస్ వెల్ ఐ విల్ కమ్ అండ్ విజిట్ అని చెప్పి. అట్లా మొక్కుకున్నా కాబట్టి వి ఆర్ గోయింగ్ టు మోపిదేవి టెంపుల్ అండ్ ఆల్సో వి ఆర్ కవరింగ్ ఫ్యూ మోర్ ప్లేసెస్ అరౌండ్ అనమాట. బట్ ఐమ్ నాట్ ష్యూర్ వేర్ వి గోయింగ్. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌కెళ్ళాలని ప్లాన్ ఉంది. సో యాహ్! దిస్ వ్లాగ్ ఈస్ ఆల్ అబౌట్ వేర్ వి గోయింగ్ అండ్ వాట్ వి డూయింగ్ ఆన్ దిస్ వీకెండ్ అనమాట. బాయ్ బ్రౌనీ. బాయ్. వ్లాగ్ దేనిస్తలేరు గైస్. మా అన్న పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టిండు. సో కొంచెం ఐక్యూతో ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నా. ఏంటి అంటే ఇక్కడ కూర్చోనా అక్కడ కూర్చోనా అన్న దాంట్లో నేను ఇక్కడ కూర్చున్నా. ఎందుకంటే అక్కడ ఎండ కొడుతుంది, ఇది ఈవినింగ్ కాబట్టి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు చిత్తారమ్మ టెంపుల్‌కెళ్ళి మొక్కుకొని స్టార్ట్ అవ్వడం మాకు అలవాటు. జర్నీ అంతా సేఫ్‌గా అవ్వాలని జెప్పి. రీసెంట్‌గా 50 ఇయర్స్ జాతర జరిగినుండే. ప్రతి ఇయర్ అవుతదనమాట జాన్వరిలో. నేనొచ్చే ముందే అయిపోయింది. ఐ మిస్డ్ ఇట్. కానీ చాలా పెద్దగా చేస్తారు ప్రతి ఇయర్ గూడా. ఈ ఇయర్ ఇంకా చాలా పెద్దగా చేసినారంట. టెంపుల్‌లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉండేనో. మీరు గాజుల రామారం సైడ్ ఉంటే మస్ట్ విజిట్. సడన్‌గా నా పెళ్ళెందుకు గుర్తొచ్చింది బాబుకు? ఐఎమ్ హ్యావింగ్ ఆరెంజ్ జ్యూస్ గాయ్. అంటే లీవ్స్ కొన్ని మిగిలించుకోవాలా అయిపోగొట్టుకోవాలా అని తెలుసుకోనికి. పెళ్లి పెళ్లి డిస్కషన్స్ అవుతున్నాయి. ఈ నత్తి పిల్లని వేసుకొని వచ్చిన రిష్క పెళ్లి డిస్కషన్స్ అవుతున్నాయి. వాట్ ఆర్ యూ హ్యావింగ్ రిష్క? స్ట్రా పైనకెళ్ళి తాగా, కిందకెళ్ళి కాదు. మా ట్రిప్‌లో చిన్న చేంజ్. నా ఇంటర్మీడియేట్ నుండి నాకు బెస్ట్ ఫ్రెండ్ రేఖ. తను జాయిన్ కాబోతుంది. తను ఎగ్జామ్ అయిపోగానే ఒకసారి కాల్ చేసిందనమాట. ఎక్కడున్నావు ఏంటి అని చెప్పి. నేను ఇట్లా ట్రిప్‌కెళ్తున్నా వస్తావా అని చెప్పి అంటే, షీ వాస్ రెడీ టు కమ్ అనమాట. తొందరగా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొనొచ్చింది. మా వదిన రియాక్షన్ ఫన్నీగా ఉందనమాట రేఖ లగేజ్ చూసి. అమ్మ ఈమె ఒక్కటి ఈ టైంలో మొత్తం సూట్ కేసే సర్దుకుంది. వాళ్ళ మమ్మీ సత్రిందంట. మేము ఈ ట్రిప్‌కి పౌర్ణమి అయినాక 2 డేస్‌కి స్టార్ట్ అయినామనమాట. మూన్ అయితే ఎంత బాగుండేనో లిటరల్‌గా నేనైతే పిక్చర్స్, వీడియోస్ ఫుల్‌గా తీసుకున్నా. అయితే మా మధ్య డిబేట్ అనమాట. అది మూనేనా కాదా అని చెప్పి. ఏదో బెలూన్ లాగా ఉంది అని చెప్పి చాలా సేపు అట్లనే అనుకున్నాం. కానీ చాలా బాగుండే లిటరల్‌గా. అప్పటికి ఆల్మోస్ట్ 9:00 ఏమో అయింది. ఇంకా తినేసి స్టార్ట్ అయిదామని చెప్పి ఈ రెస్టారెంట్‌కెళ్ళినాము. మా అందరికి డాగ్స్ అంటే చాలా ఇష్టం. సో, అక్కడ చాలా డాగ్స్ ఉండేసరికి కొన్ని బిస్కెట్స్ తీసుకొనేసినాము. ఎస్పెషల్లీ మా వదిన మన యానిమల్స్ కనిపిస్తే పక్కా ఫుడ్ పెడతది. నైట్ 1:00 అనుకుంటా మేము విజయవాడ రీచ్ అయినాం. రూమ్ తీసుకొని స్టే అయ్యి మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కానీ రూమ్ అస్సలు ఎక్కడ దొరకలేదు. చాలా సేపు ట్రై చేసాం. ఇంకా ఫైనల్‌గా మోపికి ట్రావెల్ చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట. మోపికెళ్ళేసి రిటర్న్‌లో ఇక్కడ దర్శనం చేసుకొని వద్దామని చెప్పి. మోపిదేవి టెంపుల్ అంటే మచిలీపట్నం రూట్‌లో వెళ్ళాలనమాట. మా అన్న వెళ్ళడం కూడా ఫస్ట్ టైమ్ అంట ఆ టైంకి. ఇంకా ఒక్క దగ్గర రూట్ మిస్ అయినామనమాట. ఇంకా చూసుకోవాలి చుక్కలే కనిపించినాయి మాకు. హారబుల్ రైడ్ ఉండే. ఇట్లాంటి అడ్వెంచర్ ఇంకా లైఫ్‌లో ఎప్పుడు చేయొద్దని ఫిక్స్ అయిపోయినాం అందరం. హైవే మీద వెళ్ళేది ఒక్క దగ్గర విలేజ్‌లోకి వెళ్ళిపోయినాం. అది కూడా షార్ట్ కట్ చూపిస్తుందని చెప్పి వెళ్ళినామనమాట. హైవే అయితే 100 కిలోమీటర్స్ చూపిస్తుండే. ఇట్లా 30 కిలోమీటర్స్ అరౌండ్ 40 చూపిస్తుందని చెప్పి వెళ్ళినాము. మాకు ఎక్స్‌పీరియన్స్ అయిన రూట్ ఇదనమాట. మొత్తం ఫాగ్‌తో కప్పేసింది. రోడ్ కనిపిస్తలేదు. ఏం లేదు. చాలా సన్న గల్లీలు. అది ఇంకా 2 వే అనమాట రోడ్. అది చూస్తుంటే, చెప్తుంటే అర్థం కాదు గానీ, ఆ టైంలో, ఆ సిట్యుయేషన్‌లో ఉంటే మాత్రం చాలా భయంకరంగా ఉండే సిట్యుయేషన్. మేమందరం అమ్మాయిలం ఉండేసరికి ఇంకా మా అన్నయ్య కొంచెం టెన్షన్ ఉందనమాట. ఎక్కడ ఆపలేము, ఎక్కడన్నా ఆపినా కూడా సేఫ్ కాదేమో అన్న భయంతోని మా అన్నయ్య అట్లే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 4 అవర్స్ తర్వాత హైవే మీదకొచ్చినామనమాట. హైవే రూట్‌కొచ్చినంక ఎంత స్ట్రెస్ ఫ్రీ ఉండే అంటే అసలు హమ్మయ్య! వచ్చేసినాం. అసలు ఈ రూట్‌లో వెళ్ళేది మేము జస్ట్ మిస్ అయ్యి వేరే రూట్‌కెళ్ళిపోయినాము. ఆఫ్టర్ ఎ హారిబుల్ రైడ్ ఎస్టర్డే మేము చెక్ ఇన్ చేసినాం నైట్ రూమ్‌లోకి. అండ్ టుడే వి ఆర్ గోయింగ్ టు ది టెంపుల్. దిస్ ఈస్ మై అవుట్‌ఫిట్ అనమాట. ఇదే యాక్చువల్ టెంపుల్ అనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని జెప్పి నమ్మకం. అందుకని చాలా ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు జనాలు.
టెంపుల్ లోపలికి మొబైల్స్ అలౌడ్ లేకుండే. సో, నేను లోపల రికార్డ్ చేయలేకపోయినా. టెంపుల్ ఎట్లుంటది ఏంది అని జెప్పి. తర్వాత బయటకొచ్చినాక మొబైల్స్ తీసుకొని మళ్ళీ రికార్డ్ జేసినాను. ఇది ఔట్ సైడ్ అనమాట. బయట అన్ని స్టాల్స్ ఉంటాయి. ముడుపులు కట్టే ప్లేస్ ఇక్కడనమాట. నేను దూరం నుండి షూట్ జేసినాను. పక్కనే అన్నప్రసాదం ప్లేస్ ఉంటది. అక్కడ అన్నప్రసాదం తినేసి మేము స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ రూమ్‌కి. ఎందుకంటే మళ్ళీ బీచ్‌కెళ్ళే ప్లాన్ గూడా ఉండే. లేట్ అయిపోతది అని జెప్పి కొద్దిసేపు ఉండేసి ఎళ్ళిపోయినామనమాట. ఒకటి శివాని, ఒకటి రేఖ, ఒకటేమో రిషిక, ఇంకొకటి చిన్నగా ఉన్నది నేను. ఇది పెద్ద అన్న పెద్దది. మేము ఇక్కడనే స్టే జేసినాము టెంపుల్ పక్కనే. దర్శనం అయిపోయినంక ఇంక రూమ్‌కెళ్ళి మొత్తం ప్యాక్ జేసుకొని బీచ్‌కి స్టార్ట్ అయిపోయినాం. మచిలీపట్నం బీచ్ ఎళ్దామని జెప్పి. మేము కరెక్ట్ సన్‌సెట్ టైంకెళ్ళినామనమాట. సో, వెదర్ అండ్ అంతా బావుండే. ఎండ లేదు. మంచిగుండే అనమాట. కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ బానే తీసుకొని, అలా సన్‌సెట్ వ్యూ చూస్తూ రిలాక్స్ అయినాము. కొన్ని బేల్‌పూరి తీసుకున్నాము. నేనైతే తినలేదు. నాకు బేల్‌పూరి ఫ్యాన్ గాదు నేను. బేల్‌పూరి తీసుకొని అట్లా పక్కనే జ్యోతిష్యం చెప్తుండే. ఈ చిలక జ్యోతిష్యం చెప్పించుకుందాం అని చెప్పి మా వదిన కూర్చోబెట్టింది. నాకు కూడా చెప్పిండు. ఏమేమో చెప్పిండు ఇంకా. విని వదిలేయడం అంతే. అక్కడి నుండి వి స్టార్టెడ్ టు విజయవాడ అగైన్. విజయవాడలో దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోదామని చెప్పి ప్లాన్ అనమాట. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. మాకు 9:00కే క్లోజ్ అయిపోతదేమో టెంపుల్ అనుకున్నాము. మేము లాస్ట్ మూమెంట్‌లో ఎళ్ళినామనమాట లిటరల్‌గా. ఇంకా వెళ్ళినాం 9:30 వరకి. 9:45కి క్లోజ్ అంట గేట్స్ అంతా. 9:30 వరకు ఎళ్ళిపోయినామనమాట మేము లోపలికి. దర్శనం అయింది. మంచి దర్శనం చేసుకొని, అప్పటికి చాలా జనాలున్నారు లోపల. మేము ఎవరే ఉండరేమో, ఖాళీగా ఉంటదేమో అనుకున్నాం. కానీ దర్శనం బా అయింది. కొద్దిసేపు టెంపుల్‌లోనే టైమ్ స్పెండ్ చేసి, సరౌండింగ్స్‌లో కొన్ని పిక్చర్స్ తీసుకొని, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఆ టైంకి స్టార్ట్ అయితే మిడ్‌నైట్ వరకు వచ్చేస్తామన్న ప్లాన్‌లో వచ్చేసినామనమాట. మా వదినకి మైథాలజీ బా నాలెడ్జ్ అనమాట. సో, రేఖ ఏదో డౌట్ అడిగితే క్లియర్ చేస్తుంది. ఇట్లా అవతారాల గురించి. నరసింహస్వామి, రాముడు, రాముడు. చాప. ఫైనల్లీ రీచ్డ్ హోమ్ గైస్. నేనైతే ఫుల్ స్లీప్ ఏసిన ఇంటికి రాంగానే. And that's all about this video. Please like, share and subscribe. See you in the next video. Thanks for watching. Bye bye.